ఈ స్టాండప్ ఇండియా పథకం అనేది ఒక సామాజిక భద్రతా పథకము. ఇట్ ఈస్ ఏ సోషల్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. ఈ పథకం కింద లబ్ధిదారులకు, ఎంపిక చేసిన లబ్ధిదారులకు వ్యాపార సంస్థను కానీ సూక్ష్మ పారిశ్రామిక సంస్థను కానీ స్థాపించుకొనడానికి బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేస్తారండి. ఆ రుణాలను మంజూరు చేసి ఆ రుణ గ్రహీతలు వ్యాపార సంస్థను కానీ పారిశ్రామిక సంస్థను కానీ స్థాపించుకొని స్వయం ఉపాధిని చేసుకునవచ్చు. ఈ పథకం కింద లబ్ధిదారులను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు మహిళల నుంచి ఎంపిక చేస్తారు. ఈ పథకం కింద ప్రభుత్వము దేశంలో ఎన్ని బ్యాంకుల శాఖలు ఉన్నాయో ప్రతి శాఖ ప్రతి సంవత్సరము షెడ్యూల్డ్ కులాలకు ఇద్దరికి, షెడ్యూల్డ్ తెగలకు ఇద్దరికి, మహిళలకు ఇద్దరికి కనీసం 6 మందికి 10 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల ప్రాజెక్టులకు రుణమును మంజూరు చేయాలి. ఈ రుణమును మంజూరు చేసేటప్పుడు ఎలాంటి హామీ లేకుండా రుణము మంజూరు చేయాలి. ఈ రుణమును మంజూరు చేసిన రుణాన్ని 7% వడ్డీతో అందిస్తారు. సకాలంలో తిరిగి చెల్లిస్తే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది కూడా ఉంటుందండి. ఓకే, రైట్. రుణ పరిమాణం అనేది ఉన్నది. మరి ఈ పథకం యొక్క అమలు పర్యవేక్షణ ఆర్థిక మంత్రిత్వపు శాఖలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఆధీనంలో ఉంటుంది. దెన్ స్టాండప్ ఇండియా కింద ప్రతి బ్యాంకింగ్ బ్రాంచ్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు లోన్ అందిస్తుందండి. ఆ లోన్ అందించడానికి ఆ బ్యాంకుల దగ్గర నిధుల కొరత ఏర్పడితే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరమైన నిధులను అందించడానికి 10,000 కోట్లతో రీఫైనాన్స్ విండోని ఏర్పాటు చేసినది. అదేవిధంగా ఈ పథకం కింద లబ్ధిదారులకు స్టాండప్ ఇండియా పథకం కింద లబ్ధిదారులకు హామీ లేని రుణాలు, కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనేటివి అందిస్తారండి. ఈ కొలాటరల్ ఫ్రీ లోన్స్ అందించడానికి నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ అనేది ఒకటి ఉంది. ఈ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ వాళ్ళు 5,000 కోట్లతో ఒక కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేశారు.